నకిలీ మద్యం అరికట్టాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో విజయవాడలోని విద్యాధరపురంలోని శ్రీనివాస్ వైన్స్ ఎదుట నిరసన తెలిపారు. నకిలీ మద్యం విక్రయిస్తున్న శ్రీనివాస వైన్ షాప్ తక్షణమే మూసేయాలని డిమాండ్ చేశారు. మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి వైన్ షాప్ ఎదుట ఆందోళన చేపట్టారు. నిరసనలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు, మహిళలు పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. కల్తీ మద్యాన్ని అరికట్టాలంటూ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే విద్యాధరపురం చెరువు సెంటర్ లో ఉన్నాము. సిపిఎం ఆధ్వర్యంలో, బాబురావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ నకిలీ ఏదైతే కల్తీ మద్యానికి సంబంధించి ఆందోళన చేస్తున్నారు. కల్తీ మద్యం విక్రయిస్తున్న శ్రీనివాస వైన్స్ ముందు వారు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సార్, ప్రధానంగా ఈ నిరసన ద్వారా ఏం తెలియజేస్తున్నారు మీరు? రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాట తప్పింది, మోసం చేసింది, దగా చేసింది. మేము వస్తే మద్యాన్ని దశల వారీగా నియంత్రిస్తాం, అలాగే నకిలీ మద్యాన్ని అరికడతామని చెప్పారు. కానీ వాడు ఒక పరిశ్రమలాగా రాష్ట్రమంతా అన్నమయ్య జిల్లా దగ్గర నుండి ఎన్టీఆర్ జిల్లా వరకు 1,00,000 బెల్ట్ షాపుల ద్వారా రాష్ట్రమంతా అమ్మిస్తా ఉన్నారు. అంతేకాదు నకిలీ మందు బయటపడిన ఈ శ్రీనివాస వైన్స్ విజయవాడ విద్యాధరపురంలో ఉంటే పట్ట పగలు తెరిచి ఇంకా అమ్ముతా ఉన్నారు. చాలా దుర్మార్గమైన విషయము. ఇప్పటికే మొన్నే ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు. మళ్ళా ఈ రోజు వంటంలో ఈ కల్తీ మద్యం తాగి చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే వాళ్ళ హాస్పిటల్లోనే ఉన్నారు. అంటే ప్రభుత్వం నిద్రపోతుంది. ఈ మద్యం మీదే ప్రభుత్వాన్ని నడపాలని నిర్ణయించుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని ఎందుకు ఎలా చూస్తారు? దీన్ని ఎలా చూస్తారు మీరు? దీన్ని చాలా దారుణం అండి, అన్యాయం అండి. పెళ్ళైన ఎమ్మటే ఆ అబ్బాయి తాగి ఆరోగ్యం చెడిపోయి చనిపోతుంటే ఒంటరి మహిళ అవుతుంది. దాంట్లో ఏదింపులు కూడా గురి అవుతున్నారు. పిల్లలు, తల్లులు, భార్య, భర్తలు విడిపోయే కాపురాలు కూడా విడిపోతున్నాయి. ఇలాంటి మద్యాన్ని, కల్తీ కలిపిన మద్యాన్ని ఆరోగ్యాలు చెడిపోతుంటే ఈ కూటమి ప్రభుత్వం, శాతకాని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మహిళలు తాళపట్లతో ఆటాడుకుంటారని మేము అడుగుతున్నాం. వాళ్ళ పసుపు కుంకాలతో ఆటాడుకుంటారా? వాళ్ళ కాపురాలతో ఆటాడుకుంటారా? ఈరోజు మద్యం మాఫియా రాజ్యం వెళ్తుంది. నకిలీ మద్యం మాఫియా ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా విజయవాడ రాజధాని కేంద్రంగా A1 ముద్దాయి ఉన్నారని చెప్తున్నారు. A1 ముద్దాయిలు ఇంకా చాలా మంది ఉన్నారు. దీని వెనకాతల పెద్ద గూడుపుటాని ఉంది. ఇది ఒక నెట్వర్క్ నడుస్తుంది. ఇంత పబ్లిక్ గా ఈ శ్రీనివాస వైన్స్ లో నకిలీ మద్యం వచ్చిందని చెప్పి కూడై కూస్తుంటే ఇప్పటికి కూడా దీని మీద చర్యలు తీసుకోకుండా, మూతలు వేయకుండా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా మరి 10 గంటల నుంచే మొదలు పెట్టారంటే వీళ్ళ వెనకాతల ఎంత పెద్ద జలకాయలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రధానమైన కారణం ఎవరైతే ఉన్నారో జనార్దన్ రావుకు సంబంధించిన ఈ వైన్ షాపుని కొనసాగించడం పట్ల ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మద్యం బాటిళ్లను పగలగొట్టి తమ నిరసన తెలియజేశాయి. ప్రభుత్వం ఇప్పటికైనా సరే నకిలీ మద్యాన్ని ఏదైతే కట్టడి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రస్తుతం అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.